బోయినపల్లిలో భర్తను చంపిన వ్యవహారం అలా ఉంటే మరో చోట భార్యను చంపి ఆమె ఫోటోను వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నాడు ఓ కసాయి మొగుడు. బోరబండలో భార్య ప్రవర్తనపై అనుమానంతో చంపేశాడు. రోకలి బండను ఆమె తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతురాలికి 2 పిల్లలున్నారు. తన భార్యపై అనుమానపు మొగుడికి మొదటి నుంచి అనుమానం ఉండేది. అనేక సార్లు పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టడంతో 5 నెలల క్రితం భార్య సొంతూరికి వెళ్లిపోయింది. పెద్దలను బ్రతిమలాడి భార్యను తిరిగి తెచ్చుకున్నా అతనిలో అనుమానం పెనుభూతంగా మారింది. కట్టుకున్న భార్య నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో మోది అతి కిరాతకంగా చంపాడు. ఆమెను చంపిన తర్వాత ఏమీ తెలియనట్టుగా ఆమె ఫోటోను వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నాడు ఆ కసాయి భర్త. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, భర్త ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడా లేక పరారీలో ఉన్నాడా? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అంటే హైదరాబాద్లో అత్యంత అమానుష ఘటనలు రోజు రోజుకి జరుగుతూనే ఉన్నాయి. అయితే భార్యను భర్తను చంపడం, భర్తలు భార్యను చంపడం జరిగేది. కానీ బోరబండలో బండతో తర్వాత ఆ భార్య ఫోటోనే తన స్టేటస్గా వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడం జరిగింది. నా చేతులారా నేనే కట్టుకున్న భాగస్వామిని చంపానని చెప్పేసి కూడా ఆయన స్టేటస్ పెట్టుకొని మరి అక్కడ నుంచి పారిపోయిన ఘటన బోరబండలో చోటు చేసుకుంది. అయితే గత 2013లో ఇద్దరికి వివాహం జరిగింది. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు, కొడుకు కూతురు ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవ పడుతుండడంతో ఆ కుటుంబ సభ్యులు సర్ది చెప్పి వారిని పంపించే కలిసి ఉండే విధంగా మాట్లాడారు. కానీ అయినప్పటికీ కూడా ఆయన బుద్ధి మారలేదు. భార్యపై అనుమానం పెంచుకొని భార్యని అత్యంత దారుణంగా రోకల్ బండతోని మోదీ అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. సరస్వతి అంజనేయులు ఇద్దరు కూడా ఆ 2013 నుంచి వివాహం జరిగినప్పటి నుంచి కూడా హైదరాబాద్లోనే ఆయన డ్రైవర్గా పనిచేస్తూ సరస్వతి కొన్ని కంపెనీల్లో హౌస్ కీపింగ్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే భర్త జాబ్కి వెళ్లకుండా వ్యసనాలకు బానిసై భార్యపై తరచూ కొడుతూ దాడి చేయడం, అదేవిధంగా పిల్లల్ని చదివించకపోవడంతో ఆమె మనస్తాపానికి గురై తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. కానీ మళ్ళీ మంచి చూసుకుంటాను ఈ రోజు నుంచి అని చెప్పేసి తీసుకొచ్చి అత్యంత దారుణంగా భార్య పడుకుంటున్న సమయంలో, నిద్రిస్తున్న సమయంలోనే ఆ రోకల్ బండితో దారుణంగా తలపై మోది ఆ తర్వాత వాట్సాప్ స్టేటస్గా ఆమె ఫోటోతో ఆ భర్త సరస్వతి అంజనేయులు ఇద్దరు కలిసిన ఫోటోని స్టేటస్గా పెట్టుకొని నా జీవితంలో సౌభాగమైనటువంటి నిన్ను నా చేతులారా చంపుకున్నానని చెప్పేసి కూడా స్టేటస్ పెట్టుకొని అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. కాబట్టి వరుస ఘటనలు జరుగుతున్నాయి. కుటుంబ కలహాలు ఉంటే మాట్లాడుకోవాలి, కానీ ఇలా దారుణాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినబడుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు పోలీసులు అయితే కేసు నమోదు చేసి అంజనేయుల కోసం గాలిస్తున్నట్టు తెలుస్తుంది. అతన్ని పట్టుకొని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. కానీ గత పెళ్ళైనప్పటి నుంచి కూడా అనేక సార్లు గొడవలు పడేవారు. కానీ ఇట్లా కూతుర్ని చంపుతారని కూడా మేము భావించలేదని చెప్పేసి కూడా సరస్వతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 2 పిల్లలు కూడా ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు భార్యపై అనుమానం పెంచుకొని అత్యంత దారుణంగా హత్య చేశాడు కాబట్టి అంజనేయుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. బోరబండలో కూడా వీరు నమ్మకంగా కలిగించి ఇక నుంచి మంచిగా జీవిస్తామని చెప్పేసి కుటుంబ సభ్యులు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టిన తర్వాత తీసుకొని వచ్చి భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు కాబట్టి అంజనేయుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ సురేష్, ప్రస్తుతానికి 2 పిల్లలు కూడా ఎక్కడున్నారు? హత్య జరిగిన టైంలో కూడా పిల్లలు ఇంట్లోనే ఉన్నారా? వారు పోలీసులకు ఎటువంటి వివరాలైనా చెప్తున్నారా? అంటే హత్య జరిగిన సమయంలో పిల్లలు ఇంట్లోనే నిద్రిస్తున్నారు. తల్లినిపై దాడి చేసిన తర్వాత పిల్లలు లేచిన సందర్భంలో అమ్మ పడుకుంటుంది, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పేసి కూడా ఆయన పడుకోమని చెప్పేసి అక్కడ నుంచి చిన్నగా జారుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ పిల్లలకు అనుమానం వచ్చి లైట్ వేసి చూసేసరికి తల్లి రక్తపు మడుగులో ఉండడం చూసి వెంటనే వాళ్ళ మేనమామకి కాల్ చేయడంతో అతను అక్కడ స్పాట్కి వచ్చి డయల్ 100కి సమాచారం ఇచ్చి పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు స్పాట్కి చేరుకొని చనిపోయిన సరస్వతి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం నిన్ననే హాస్పిటల్కి తరలించడం జరిగింది. కాబట్టి పోస్ట్మార్టం అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. అయితే ప్రస్తుతం అంజనేయుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పిల్లలకు సంబంధించి ఏం జరిగింది, ఆ రోజు రాత్రి ముందు ఏమైనా గొడవ పడ్డారా, లేదంటే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా హత్యకు అనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు పోలీసులు. అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇక్కడ భర్త చంపేసి అక్కడ నుంచి పారిపోయిన తర్వాత
భార్య భర్త ఉన్నటువంటి ఫోటోని మళ్ళీ స్టేటస్గా పెట్టుకొని నేనే హత్య చేశానని చెప్పేసి కూడా వాట్సాప్లో స్టేటస్ పెట్టుకొని అందరూ చూసే విధంగా అతను బిహేవియర్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా పథకం ప్రకారమే భార్యను ఏ విధంగా అయినా చేయాలని చెప్పేసి పన్నాగం పని చంపానని చెప్పేసి అందరికి తెలియాలని చెప్పేసి ఆ వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆంజనేయుల కోసం గాలిస్తున్నారు. అతను సొంత ఊరికి కానీ లేదంటే ఎటైనా పారిపోయి ఉంటాడు. అతని కోసం అయితే ప్రస్తుతం గాలిస్తున్నారు పోలీసులు చెప్తున్నారు. నిన్ననే అంటే మర్డర్ జరిగిన రోజే పోలీసులు స్పాట్కి వెళ్ళారు కాబట్టి ఆ రోజే రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఆంజనేయ పట్టుబడితేనే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ సురేష్, 5 నెలల క్రితం భార్య పుట్టింటికి వెళ్ళినా మళ్ళీ నమ్మించి తీసుకొచ్చాడు అంటే వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు కూడా పెద్దల వరకు వెళ్ళి ఉంటాయి. సో వాళ్ళు ఏమైనా సర్ది చెప్పే ప్రయత్నం గతంలో చేస్తారా? వీరి కుటుంబ సభ్యులు కానీ పెద్దలు ఏం చెప్తున్నారు? సరస్వతిపై ఒకసారి కత్తితో దాడి చేశారు. ఆ తర్వాత తరచూ గొడవలు పడుకున్నాయి. అంటే భార్యాభర్తల మధ్య సహజంగా గొడవలు ఉంటాయి, కానీ తరచూ గొడవలు పడుతుండడంతో ఇక ఇతనితో ఏగలేనని చెప్పేసి ఆమె పుట్టింటికి వెళ్ళింది. కానీ మళ్ళీ మాట్లాడుకొని నేను ఇప్పటి నుండి మంచిగా చూసుకుంటానని చెప్పేసి తీసుకువచ్చి ఇంత దారుణానికి పాల్పడతాడని చెప్పేసి కూడా మేము ఊహించలేదని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే 5 నెలల క్రితం కూడా గొడవ జరిగింది. పెద్ద మనుషుల్లో సమక్షంలో మాట్లాడుకున్నారు, మళ్ళీ కలిసి ఉంటాం. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల భవిష్యత్తు కోసం హౌస్ కీపింగ్ పని చేసి మరి భర్తను పిల్లల్ని కూడా చాలింది. కానీ భర్త క్యాబ్ డ్రైవింగ్ మానేసి అనేక రోజుల నుంచి వ్యసనాలకు బానిసై తరచూ గొడవలు పడుతున్నాడని చెప్పేసి కూడా తల్లిదండ్రులకు సరస్వతి చెప్పినప్పటికీ కూడా మళ్ళీ భర్తతో కలిసి ఉండాలని చెప్పేసి పంపించడంతోనే ఈ ఘాతుకం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా పిల్లల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు కాబట్టి ప్రస్తుతం పోలీసులు ఈ కేసుని అన్ని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. 2026 నాడు సరస్వతి పిల్లలు పడుకున్న తర్వాత ఇతను వచ్చి ఆయనను అలా సడన్గా ఒక రోకలు తీసుకొని పడుకున్న సరస్వతి తలపైన బలంగా కొట్టడం ద్వారా ఆమె రక్తగాయంలో అక్కడెక్కడే మరణించింది. దీని విషయం బట్టి ఆ సరస్వతి వాళ్ళ బ్రదర్ సుధాకర్ వచ్చి మా దగ్గర కంప్లైంట్ ఇచ్చినాడు. దాని మీద ఒకటి మేము మర్డర్ కేసు రిజిస్టర్డ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం.